హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మన వీడియోలోనే అర్థమెటిక్ టెస్ట్, ఇది నవోదయకు సంబంధించిందండి. నవోదయ 6th క్లాస్. చూడండి, మనం 41 క్వశ్చన్ ఓన్లీ మ్యాథ్స్ మధ్య ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇఫ్ ద నంబర్ బి ఈజ్ 10% లెస్ దెన్ అనదర్ నంబర్ సి అండ్ సి ఈజ్ 5% మోర్ దెన్ 150 అడిగారు, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు అని అడిగారండి. మనం ఒక పేపర్ తీసుకుందాం. చూడండి, ముందు మనం సి అనేది ఎంత, మోర్ దెన్ 150 రాసుకుని మనకి 5 ఈజ్ మోర్ దెన్ అడిగారు. 100 + 5/100 అండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ 150 × 105/100 చేసుకోవాలి. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 157.5 వస్తుందండి. ఇది సి విలువ మనకి 157.5 ఇదండి. తర్వాత మనకి నెక్స్ట్ అడిగింది బీజ్ 10% లెస్ దెన్ ద అనదర్ నంబర్ సి అడిగాడండి. ఇప్పుడు మనం బి పెట్టుకొని సి ఇంటూ ఎంత, మనకి 10% లెస్ అడిగారు కదా, బై 100 రాసుకోవాలి. దీనికి మళ్ళీ సి అంటే మనకి 157.5 ఇంటూ 90/110 వస్తుందండి మనకి. దీనికి మనకు సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 147.5 వస్తుందండి మనకి. బి అనేది 141.5 వస్తుందండి ఆన్సరు. ఇది ఎక్కడ మనకి ఆన్సర్ చూడండి, ఇక్కడ ఆన్సర్ డి అనమాట. 141.75 అండి. ఇప్పుడు మనం 42 చూడండి. ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 45, 60, 75. మనకి సమ్ ఆఫ్ రెండు చేయాలండి. ముందు హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ చూడండి, మనకి 45, 60, తర్వాత 75. దీనికి మనకి పోయే ఏ నెంబర్తో పోద్ది అంటే 15తో పోద్ది. 13 45, 14 60, 15 75 అనమాట. అంటే మనకి చూడండి, అన్ని కామన్ ఫ్యాక్టర్ అయితే మనకి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. మనకి ఇప్పుడు ఎల్సిఎఫ్ చేద్దాం మనము. ఎల్సిఎఫ్ 60, 45, 75 ఎట్లా రాసుకున్నా మనకి ఒకటే. దీన్ని చూడండి, ముందు మనకి 5తోని 5 12 60, 5 10 5 12 60, 5 10 75, 5 9 45 అనమాట. తర్వాత మనకి 3 4 12, 3 3 9, 3 5 15 అనమాట. చూడండి, మనకి ఇంకా ఏం పోదు కదా. 5 3 3 × 4 × 3 × 5 ఇవన్నీ మనం కాల్కులేషన్ చేస్తే మనకి 900 వస్తుంది అనమాట. మనకి ఎల్సిఎఫ్ ప్లస్ హెచ్సిఎఫ్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. హెచ్సిఎఫ్ అనేది మనకి 900 ప్లస్ హెచ్సిఎఫ్ అనేది 15 అనమాట. టోటల్ మనకి 915 అనమాట. ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇదిగో ఆన్సర్. నెక్స్ట్ మనం 43 ద వాల్యూ ఆఫ్ 0.9 ఇది అనమాట. మనం చూడండి, ముందు బడ్ మాస్ మనం ఇది ఉపయోగించుకోవాలి. ముందు చూడండి, ఈ 0.3 × 0.3 ఇది మనకి 0.099 వస్తుంది మనకి. తర్వాత దీన్ని బై చేయాలి. 0.09/0.09 దీనికి ఇరువైపులా మనము 100తో మనం డివైడ్ చేస్తే మనకి 90/9 వస్తుంది. 9 10 90. ఆన్సర్ మనకి 10. ఓకే. నెక్స్ట్ 44 వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. మనం ఇప్పుడు 6 డిజిట్ నెంబర్ రాద్దాం. ఇది గ్రేటెస్ట్ 1 2 3 4 5 6. తర్వాత 5 డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ రాద్దాం. 1 2 3 4 5. డిఫరెంట్ అడిగారు కదా, మైనస్ మనం 9 0 0 0 0 9 0 9 9000. చూడండి, 9 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఆన్సర్ మనకి డి. తర్వాత 45 చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. మనకి ఇక్కడ 7 డిజిట్ నెంబర్ మరియు 4 డిజిట్ నెంబర్ ఏం అడిగారు. ఇది
డిఫరెన్స్ బిట్వీన్ అడిగారు, ఇది కూడా డిఫరెన్స్ బిట్వీన్ అడిగారు. చూద్దాం. ముందు మనం 7 గ్రేటెస్ట్ డిజిట్ నెంబర్ రాద్దాం. 1 2 3 4 5 6 7. తర్వాత స్మాలెస్ట్ 4 డిజిట్ అడిగారు. స్మాలెస్ట్ 4 డిజిట్ 1 2 3 4 1 2 3 4. ఇది స్మాలెస్ట్ 4 డిజిట్ అనమాట. దీనికి డిఫరెంట్ అడిగారు. చూడండి, 9లో 0 ఇస్తే 9 9 9, 9లో 1 తీస్తే 8, రిమైనింగ్ 9 9 9. చూడండి, ఈ ఆన్సర్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, డి. ఆన్సర్ మనకి డి. ఇప్పుడు నెక్స్ట్ మనకు 46. అమిత్ బ్రాట్ ఏ టేబుల్ ఫర్ 1200 అండ్ స్పెండ్ 200 rupees ఇన్ ఇట్ ఈస్ రిపేర్. ఈ సోల్డ్ ఇట్ 1680 rupees. ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేది అడిగారు అనమాట మనకి. చూడండి, ఈ అమిత్ అనేవాడు, అమిత్ ఎంత 1200 మనకి ఈ టేబుల్ అనేది బై చేసి దానికి రిపేర్ ఖర్చు కోసం 200 అనేది పే చేశారు. మనకి టోటల్ మనకి ఇది 1400. అమిత్ అనేది బై చేసింది 1400. దానికి ఈ సేల్ చేసింది 1680 rupees అనమాట. అంటే మనం ఈ సెల్ నుంచి ఈ బై తీసేయాలి. అంటే చూడు, 1600 నుంచి మనకి 1400 అనేది మనకి ఈ 1400 అనేది మనకు లెస్ చేయాలన్నమాట. 1400 లెస్ చేస్తే మనకి ఎంత 280 rupees వస్తుంది అనమాట. ఎంత 280 rupees అనమాట. అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్లు? ప్రాఫిట్ అనేది 280 అనేది వచ్చినట్లు. మనకి ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకి అట్లా అంటే 280 ప్రాఫిట్ వచ్చింది పైన రాసి టోటల్ ఎంత అయితే అతను బై చేసాడో అది రాసుకోవడమే. 1400 ఇంటూ 100. దీనికి మనకు ఈ 100 మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది మనకి 20% అనేది వస్తుంది అనమాట. ప్రాఫిట్ 20%. ఎక్కడ ఉంది చూడండి, ఈ ప్రాఫిట్ అనేది 20% డి అనమాట. ఆన్సర్ మనకి డి. నెక్స్ట్ 47. చూడండి, 140.75 ఇంటూ 0.01 ఈక్వల్ టు అని అడిగారు. దీనికి మనం మల్టిప్లికేషన్ చేస్తే సరిపోదు. చూడండి, 1తో చేద్దాం. 1తో చేస్తే 140.75. తర్వాత 0తో ఎన్నిసార్లు 0తో ఏదైనా మనం మల్టిప్లికేషన్ చేసినా 0 వస్తుంది. 0 తర్వాత దీంతో చేసిన ప్లస్ 0 0 0 0. దీన్ని మనం యాడింగ్ చేసుకోవడం. 5 7 0 1 4 1 0 0 వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ తర్వాత డెసిమల్ ఉంది చూడండి. 1 2 తర్వాత 3 4 మెంబర్స్ తర్వాత 1 2 3 4 ఇక్కడ ఉంది. అంటే మనకి ఆన్సర్ ఇది కౌంట్లో రావండి. 1.4075. చూడండి, 1.475 ఎక్కడ ఉంది? 4075 ఇక్కడ ఉంది. అంటే ఆన్సర్ మనకి 47కి సి. నెక్స్ట్ మనం 48కి వచ్చి చూద్దాం. 1/4 is the bird of a flock are at a river blank and 1/5 of that flock are in their nest. Remaining 22 birds are wandering search of the food. What is the number of the birds which they in their nest? మనకి బర్డ్స్ ఎన్ని ఉందని అడిగారు అనమాట. ముందు మనకి బర్డ్స్ తెలియదు కాబట్టి బర్డ్స్ మనం ఎక్స్ అనుకుందాం అనమాట. మనకి 1/4 అనేది రివర్లో ఉంది, 1/5 అనేది నెక్స్ట్ ధర ఉందన్నమాట. మనం ఎడ్ చేసుకుంటాం. మనం ఎక్స్ ఈజ్ మైనస్ 1/4 కదా, 1/4 అనేది మనకి రివర్లో ఉన్నారు, 1/5 అనేది నెక్స్ట్ ధర ఉంది, రిమైనింగ్ ఏమో 22 ఉన్నారనమాట. ఈ 22 అనేది దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది బర్డ్స్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్ మైనస్ దీనికి ఎల్సిఎం చేస్తే 20, అది 9x ఈక్వల్ 22. నెక్స్ట్ ఇది 20x మైనస్ 9x బై 20 ఈక్వల్ 22. దీన్ని 20 మైనస్ 9 ఏమో 20 మైనస్ 9 ఏమో 11x ఈక్వల్, ఇది క్రాస్ వెళ్ళిపోతే 22 ఇంటూ 20. చూడండి, నెక్స్ట్ ఇది 11 1 జా 11 1, 11 2 జా 2, x ఈక్వల్ 220 అంటే 40, 220 జా 40. చూడండి, x ఈక్వల్ 40. అక్కడ ఉంది మనకి 40, ఇది ఇక్కడ ఉంది ఏ. ఈ 48లో ఆన్సర్ అనేది ఏ. నెక్స్ట్ 49. ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ద సమ్ ఆఫ్ 1200 బికమ్ ద 1800 ఎట్ ద రేట్ ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్
ఫర్ యాన్యుమ్. మనకి ఇక్కడ ఏంటి, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు మనం. చూడండి, మనం P ఈజ్ ఈక్వల్ టు 1200, తర్వాత A ఈజ్ ఈక్వల్ టు 1800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5%. మనకి ఇప్పుడు మనకి టైం కావాలి కదా, ఏ టైంలో మనకి అవుతుంది. చూడండి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P. A అనేది మనకి 1800 మైనస్ P అనేది 1200 ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 6. ఇప్పుడు మనం ఫార్ములాకి వెళ్ళిపోదాం. ఫార్ములాకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఎస్ఐ అనేది మనకి 600, P అనేది మనకి 1200, T అనేది తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10 బై 100. 0 6 1 6 2 టోటల్ మనకి ఆన్సర్ చూసినట్లయితే 10 వస్తుంది అన్నమాట. 10%, 10% కదా, 10 వస్తుంది అన్నమాట. 10 years. ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 5లో దీంట్లో ఏ అనేది ఆన్సర్. 5th క్వశ్చన్స్. హౌ మెనీ బ్రిక్స్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ఏ వాల్ 8 mm long, 6 mm height and 22.5 cm thick if each brick measure the 25 cm into 11 cm into 6 cm. చూద్దాం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ మనము దీని డైమెన్షన్ కనుక్కుందాం. డైమెన్షన్ ఆఫ్ వాల్. మనం డైమెన్షన్ ఆఫ్ వాల్ చూడండి, మనకి వాల్ ఎంత ఇచ్చారు, L ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ ఇచ్చారు. కానీ మనం దీన్ని సిఎంగా మార్చుకోవాలంటే 8 into 100 800 cm. తర్వాత మనకి H ఈజ్ ఈక్వల్ 6 cm ఇచ్చారు. 6 అంటే మీటర్కి 100 చూసుకున్నా 600 cm. తర్వాత నెక్స్ట్ మనకి విడ్త్ అనేది ఆల్రెడీ అడుగు సిఎంలో ఇచ్చి కాబట్టి 22.5 cm ఇది వచ్చింది మనకి వాల్యూమ్ ఆఫ్ ద వాల్. దాని ఫార్ములా L ఇంటూ B ఇంటూ H. చూడండి, L ఎంత 800 ఇంటూ B 22.5 ఇంటూ H 600 అన్ని సిఎంలో. ఇవి మనకి కాల్ చేస్తే 1085 క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ మనకి డైమెన్షన్ ఆఫ్ ద బ్రిక్స్. బ్రిక్స్ మనం కనుక్కుందాం. బ్రిక్స్ మనకి ఎంత ఇచ్చాడు, L ఈజ్ ఈక్వల్ టు 25 cm, B ఈజ్ ఈక్వల్ టు 11.25 cm. తర్వాత H ఈజ్ ఈక్వల్ టు 6 cm అడిగాడు అనమాట. ఇది మనం ఈ డైమెన్షన్ మనం కనుక్కోవాలంటే ఇప్పుడు మనము ఈ వాల్యూమ్ ఆఫ్ ద వన్ బ్రిక్, ఒక బ్రిక్స్ మనం కనుక్కుందాం. అంటే చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద వన్ బ్రిక్స్ అనమాట L ఇంటూ B ఇంటూ H అనమాట. L అంతా 25 ఇంటూ 11.25 ఇంటూ 6 అనమాట. ఇవన్నీ మనము ఈ మల్టిప్లికేషన్ చేస్తే 1687.5 సెంటీమీటర్ అనమాట. ఇప్పుడు మనకి ఎన్ని నంబర్ ఆఫ్ అని అడిగారు కాబట్టి నంబర్ ఆఫ్ బ్రిక్స్ కనుక్కున్నాం. నంబర్ ఆఫ్ బ్రిక్స్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్స్. ముందు వాల్యూమ్ ఆఫ్ ఎంత వచ్చింది 108.5, తర్వాత 1687.5. ఈ రెండు మనము మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తే మనకి 6,400 సెంటీమీటర్ క్యూబ్ బ్రిక్స్ వస్తుంది అన్నమాట. చూడండి, మనకి 6,400. నెక్స్ట్ మనకి 51. ఇది చాలా చూడండి, 15 మైనస్ 15 డివైడెడ్ బై 15 ఇంటూ
6 x అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు అన్నమాట. చూడండి ముందు మనకి బడ్మాస్ రూల్ ప్రకారంగా చూడండి 15 పోతే 1 మిగులుతుంది. అంటే చూడండి మనకి 15 మైనస్ 1 ఇంటూ 6 x 6 1 6 అంటే 15లో 6 ఇస్తే మనకి 9. చూడండి x is 9. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇది C అనేది. నెక్స్ట్ మనం నెక్స్ట్ 52 చూడండి 3/8 డివైడెడ్ బై 5/3 మైనస్ 1/6 ప్లస్ 5/8 ఈక్వల్ టు అడిగారండి. ముందు మనకి లోపల ఉన్నదాన్ని కంప్లీట్ చేయాలన్నమాట. దీనికి మనకి ఎల్సిఎం అనేది చూడండి, దీనికి ఎల్సిఎం అనేది 6, ఇదేమో 10 మైనస్ 1 అంటే 10 మైనస్ 1 అంటే మనకి ఎంత వస్తుంది? ప్లస్ 5/8 3/8 డివైడెడ్ బై ఇది మనకి 9 వస్తుంది. 3/8 డివైడెడ్ బై 9/6 కదా. 3/2 ప్లస్ 5/8 అంటే 3/2. ఇప్పుడు చూడండి మనం 3/2 3/8 ఇంటూ 2/3 4 ఉంటుంది. అంటే 1/4 ప్లస్ 5/8 వస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే 7/8 ఆన్సర్ ఎక్కడ? 7/8 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 54 చూడండి 54 అంటే మనం 5% ఇంటూ 10% ఇంటూ 175. దీన్ని మనం 5/100 ఇంటూ 10/100 ఇంటూ 175. చూడండి 0 ఇది మనం మల్టిప్లై చేస్తే 87/1000 అవుతుంది అన్నమాట. 1000 మనకి ఇది పోతే మనకి 0.8755 వస్తుంది. చూడండి అంటే 0.875 ఆన్సర్ మనకి C అన్నమాట. నెక్స్ట్ మనకి 55 which of the following is not equal to 25. చూద్దాం మనం మనం చూద్దాం. చూడండి 50 మైనస్ దీన్ని డివైడ్ చేస్తే 25 మనకి ఆన్సర్ 25 వస్తుంది. ఓకే. తర్వాత B 20 ప్లస్ దీన్ని చేస్తే 4 5 25 ఇది కూడా ఓకే. తర్వాత C 10 ప్లస్ 5 2 10 ప్లస్ 5 10 20 25 అంటే ఇది కూడా ఓకే. ఇది కాదా చూడండి 2 24 వస్తుంది. ఆన్సర్ మనకి నాట్ ఈక్వల్ టు 25 అంటే ఆన్సర్ ఇది. 56 స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ చూడండి స్క్వేర్ మరియు రెక్టాంగిల్ have the same perimeter set. If the side of the square is 16 mm and the length of the rectangle 18 mm, the breadth of the rectangle అనేది అడుగుతున్నాడు. చూడండి మనం perimeter square is equal to square తర్వాత perimeter అనేది rectangle. తర్వాత మనకి చూడండి మనకి ఫార్ములా 4 into side is equal to 2 into 4 side 2 into L into width అన్నమాట. మనకి 4 అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ? 4 into ఎంత 16 ఇచ్చాడు. 16 is equal to 2 into మనకి లెంత్ అనేది మనకి 18 ఇచ్చాడు. width అనేది మనం x అనుకుంటాం. చూడండి 2 6 32 is equal to 18 plus x 18 అనేది పోతే మనకి 14 is x అంటే మనకి 14 mm అనేది ఆన్సర్ 14 mm అనేది ఆన్సర్ ఇదిగో. ఇప్పుడు నెక్స్ట్ 57 park is 1500 meters. A park is 1500 meters. తర్వాత long and 750 meters wide. Okay. Cyclist takes to 4 round of this park. How much time will be take speed
స్పీడ్ ఆఫ్ 4.5 కిలోమీటర్. ఓకే, మనం ఎట్లా పార్క్ అనేది మనకి ఎంత లాంగ్ అనేది మనకి 1500 పెట్టలేదా పార్క్ అనేది చూడండి 1500 మీటర్ లెంత్ అనేది ఇది. తర్వాత మనకి విడ్త్ అనేది 750 మీటర్. అంటే మనం ఏ విధంగా చేసుకోవచ్చు ఉన్నది రెక్టాంగిల్ ఉన్నట్లు మనకి చూడండి. పిరమిడ్ 1 పిరమిడ్ అనేది రద్దం 2 ఇంటూ L ప్లస్ విడ్త్ అన్నమాట. తర్వాత మనకి 1 అయితే ఇది కదా మనకి సైక్లింగ్ ఎన్నిసార్లు తిరిగాడు, ఒక దాంట్లో 4 టైమ్స్ తిరిగాడు. అంటే 4 ఇంటూ 2 ఇంటూ మనకి 1500 ప్లస్ 750 4 ఇంటూ 2250 ఇవన్నీ చేస్తే మనకి 820 చేస్తే 18,000 మీటర్ అనమాట. అంటే 4 పెరామీటర్ అనేది 18,000 మీటర్ అనమాట. అంటే చూడండి మనకి 18,000 మీటర్ మామూలుగా మనం 18 మీటర్. దీన్ని మనము కిలోమీటర్లో మార్చుకోవాలి. 18 km కిలోమీటర్ మార్చుకుంటే 18 kmలో మారుతుంది అనమాట. తర్వాత మనకి ఈ స్పీడ్ అనేది ఎంత మనకి 4.5 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. దాన్ని మనకి ఫార్ములా టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. చూడండి మనకి డిస్టెన్స్ ఎంత 18 km, తర్వాత స్పీడ్ ఎంత 4.5. మనకి దీన్ని క్రాస్ చేస్తే 4 అవర్స్. ఆన్సర్ మనకి 4 అవర్స్. ఆన్సర్ అనేది మనకి 4 అవర్స్ వచ్చింది. ఎక్కడ ఉంది చూడండి 4 అవర్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ మనము 58th క్వశ్చన్స్. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ 640 చూడండి. 640 ఏం లేదు, మనం 2,000 చేస్తే సరిపోద్ది. 2,000 2 3 తర్వాత 2 12 2 చూడండి. ఇది 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఇంటూ 5 ఎక్కడ ఉంది చూడండి. 7 2 రావాలి, ఒక 5 రావాలి. ఎక్కడ ఉంది ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇంటూ 5. ఆన్సర్ మనకి డి అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద అప్రాక్సిమేట్లీ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, ఫైండ్ ద అప్రాక్సిమేట్లీ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆల్ నంబర్. చూడండి, ఇది ఎలా చేయాలంటే 49.6 ఇంటూ 10.2 మైనస్ 7.1 ఇంటూ 29.7 మైనస్ 5.1 ఇంటూ 20.1 ఇలా మనం రాసుకున్న తర్వాత ఈ 49కి మనము 50గా రాసుకోవచ్చు. దాన్ని 50గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి మనం 10గా రాసుకోవచ్చు. మైనస్ 7.1కి మనం 7గా రాసుకోవచ్చు. ఇంటూ 29.7కి మనం 30గా రాసుకోవచ్చు. మైనస్ 50.1 5గా రాసుకోవచ్చు. దీనికి 20గా రాసుకోవచ్చు అనమాట. చూడండి, 10 ఇంటూ 50 అనేది మనకి 500. మైనస్ 7 210 మైనస్ 5 ఇంటూ 20 5 10 ప్లస్ 0 100 500 మైనస్ ఇది మొత్తం కలిపితే 310. 500 నుంచి మనం 310 తీసేస్తే 190. చూడండి 190 వచ్చింది. ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి 90. 15లో డి అనేది ఆన్సర్ అనమాట. ఇప్పుడు తర్వాత మనం 60 క్వశ్చన్ చూద్దాం. 60వ క్వశ్చన్ చూద్దాం. We reached our destination at 2:45 p.m. after traveling for 4.5 hours. When did we start? ఇప్పుడు మనము ఈ పేపర్ మీద
2:45 PM 2:45 PMకి మనం ఇది అయింది కదా. తర్వాత 4.5కి మనం ఎలా రాసుకోవచ్చు మనము చూడండి. ఈ 2:45 PMకి మనం 24 అవర్స్గా చూసుకున్నట్లయితే మనకి ఇది ఏ విధంగా 14:45గా రాసుకోవచ్చు అన్నమాట. 14:45గా రాసుకోవచ్చు. ఇది 4.5కి మనం ఎలా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. 4 hours 30 minutes, మళ్ళీ 4 hours 30 hours అని రాసుకోవచ్చు. అంటే 14.45 నుండి చూడండి 14.45 నుంచి 4 గంటల 30 నిమిషాలు, అంటే 4 గంటల 30 నిమిషాలు తీసేయాల్సి ఉంటుందన్న. 4 గంటల 30 నిమిషాలు తీసేస్తే మనకి చూడండి 5లో 0 తీస్తే 5, 4 3 తీస్తే 1, 4 4 తీస్తే 0 1 అనమాట. అంటే మనం చూడండి ఇక్కడ 2 PM ఉంది కదా. 2 PM నుంచి 4 గంటల వెనక్కి రావాలన్నమాట. వెనక్కి వస్తే మనకి ఏటవుతుంది 10 గంటల 15 నిమిషాలు AM వస్తుంది అనమాట. అంటే మధ్యాహ్నం 12 నుంచి వెనక 4 గంటలకు వెళ్తే అది వస్తుంది. చూడండి ఆన్సర్ ఎక్కడ ఉంది, అది 10 గంటల 15 నిమిషాలు అనమాట.